చదువుకున్నా, కాలేజీ బాబుతో చదువుకున్నా అంటాడు మన రేవంత్ సారు. మరేందో ఇట్లా చేస్తున్నాడు. అయినా 6 నెలలు దోస్తాన చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు అంటారు. మరి గురు శిష్యుల దోస్తాన ఏళ్ళకేళ్ళే నడిచే. గసొంటి గురు శిష్యులు కూడా వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు కాలేదేందో కదా. రేవంత్ ఒక దారిలో పోతుంటే చంద్రాలు సారు ఇంకొక దారిలో పోతున్నాడు. మరి గురువును చూసైనా శిష్యుడు దారి మార్చుకుంటాడో గదే తోవలో పోతాడో కదా. అగ చూడుర్రి ఏపీ సీఎం చంద్రాలు సారు ఏం చేస్తున్నాడు. మంచిగా ఆటోలో ప్రయాణం చేస్తున్నాడు కదా, అట్లని ఒక్కడే పోకుండా ప్యాసింజర్ బండ్ల వాళ్ళతో పాటు కూర్చున్నాడు సీఎం సారు. అగో ఏదో చెబుతున్నాడు, ఇందా మాగురి. రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరు అంతా కష్టపడేవాళ్ళు, సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు నేను నాన్నగారి చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో ఆహా, టెక్నాలజీ అంటే సారు, సార్ అంటే టెక్నాలజీ అని ఉత్తమనే అన్నారా. హండ్ల కూర్చొని కూడా టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నాడు కాక. ఇక ఇటు దిక్కు చూడుర్రి, పవనాల్ సారు కూడా పెద్ద పెద్ద ఏసీ కార్లు ఇడిచేసి 3 పయ్యల బండ్ల సెటిల్ అయిండు. సారేమంటున్నాడో ఇందాం. ఇక లోకేష్ అన్న కూడా గంతే. మరి ఎందుకా ఇదంతా అంటే మన లెక్కనే ఏపీలో కూడా ఫ్రీ బస్సు పెట్టిరు కదా. దాంతో ఆటో వాళ్ళంతా ఆగమాగం అవుతారాయే. మన తాన ఆటో వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. మా పొట్ట కొట్టిర్రు, మాకు ఇష్టమన్న పథకాలు ఇస్తలేరు అని తిట్టిపోస్తున్నారు కదా. గా మాట పడకుండా ఏపీలా కొత్త పథకం చాలు చేసిర్రు. నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నాడని చెప్పొద్దు, మనం మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. పదవులు ఒకటే అయినా తొవ్వలు వేరే ఉంటే అంటే ఇదే కావచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న పాలకుడికి తుర్రనొచ్చి కుర్చీలో కూర్చున్న లీడర్ కు కూడా ఈ మాత్రం తేడా ఉంటది కదా. ఒక పథకం చాలు చేస్తే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, వాళ్ళకేం చేయాలి అని ఆలోచన చేయాలి. ఎమ్మటే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఆగస్టులో ఫ్రీ బస్సు పథకం షురూ చేస్తే నెల రోజుల్లో ఆటో అన్నలను ఆదుకునే పథకం తీసుకొచ్చిర్రు. ఇక మన సీఎం ఉన్నాడు, ఆడోళ్ళకే ఒకళ్ళ జుట్టు ఒకళ్ళ చేతులు పెట్టిండు, ఆటో వాళ్ళనే పొట్ట మీద కొట్టిండు. ఏం కతున్నది పోర్రి. ఏం నేర్చుకున్నావు సారో మీ గురువు గారి దగ్గర చూడు జరా.